దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యుంచయ్యా దేవ నీ అండాదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. బావా టాయిలెట్ టాయిలెట్ కాదు అది టూలెట్. ఏంటయ్యా ఏంటి ఏంటి న్యూస్ తెలుసు? అదే కొద్దిగా అద్దెలు ఉందని పెట్టారు కదా. ఇంతకు మీరు బ్యాచులరా ఫ్యామిలీయా? బ్యాచులర్స్ సార్. బ్యాచులర్ దూరం జరుగు. సార్ మీరు చాలా మంచోళ్ళు సార్. ఏంటయ్యా మంచోళ్ళు? బ్యాచులర్ బ్యాచులర్ అంటారు, రాగానే కాళ్ళ మీద పడతారు, ఆ తర్వాత జుట్టు పట్టుకుంటారు, ఆ తర్వాత నడుము పట్టుకుంటారు, ఆ తర్వాత చాలా మంచోళ్ళు సార్. మీరు అనుకునే లాంటి వాళ్ళని కాదు మేము. వద్దు బాబు వద్దు, చాలా మందిని చూసావు. ఎలానే సార్ ప్రతి ఒక్కరు ఏదో ప్లాన్ అయ్యాలి. వీడు మొహమ్మద్ ఈడే తలుపు వేసుకున్నా చేస్తాను. నేను పెళ్లి కావాలన్నాడు కదా, చేసుకుందాం. ఇప్పుడు పెళ్లి అంటే మనకి మనతో కాదు. హలో విజయ్. అరే మామా ఎక్కడున్నావు? మామ ఇంట్లో ఉన్నాను మామా. మన పెద్ద బజార్లో ఇల్లు రెంట్ ముందు అర్జెంట్ గా ఆడవేషం వేసుకుని వచ్చేయాలి. ఆల్రెడీ లేడీ గెటప్ లో ఉన్నాను రా. వీడు జబర్దస్త్ వేసేసి ఇంట్లో కూడా అలాగే ఉన్నట్టున్నాడు. సర్లే ఇగో వచ్చేటప్పుడు 2 దండలు పట్టుకుని వచ్చి చెప్తాను అర్జెంట్ గాను. ఇగో ఆడు వచ్చేలోపు మీరు తొందరగా వెళ్ళి ఆ పాత రూమ్ దగ్గరికి వెళ్ళి సామాన్లన్నీ ఇక్కడ తీసుకొచ్చేయండి. రిక్షాలో పెట్టి ఓవర్ యాక్షన్ చేయకుండా ఆడు బ్యాకీలు అడుగుతాడు మళ్ళీ. వెళ్ళండి. ఏంటయ్యా న్యూసెన్స్? ఏంటయ్యా దిగు. ఇప్పుడే కదండి ఎక్కాను, అప్పుడే దిగమంటారు. ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు? న్యూసెన్స్ ఏం కాదు సార్, మాకు ఇప్పుడే పెళ్ళైంది, న్యూ కపుల్ అన్నమాట. ఏంటి మీకు రూమ్ రెంట్ కావాలా? అవును సార్. ఇగో మీరు ఫ్యామిలీస్ కే ఇస్తా అన్నారు కదా. ఇగో నేను చెప్తున్నా కదా, ఫ్యామిలీస్ అంటే నాకు చాలా ఇష్టం అయ్యా. ఇగో ఆ ఇల్లు మీదే. ఓకే వెళ్ళండి. థ్యాంక్ యూ. అయ్యో అమ్మ వద్దండి. ఏంటయ్యా ఇంత ఘోరం కొడుతున్నావు? ఏ మొగుడు అనేవాడు ఇంటికి రాగానే కాఫీ పెట్టే వాళ్ళని తెలియదా దీనికి? ఇప్పుడే కదా వచ్చింది. నాకు అనవసరం. వచ్చేటప్పుడు దారిలో పాల ప్యాకెట్ కొనుక్కొని రావాలి. అర్థమైంది అర్థం. మీరే వాదార్చాలనుకో. వరిగాకమ్మా, నేను మాట్లాడతాను కదా, నువ్వేం వరిగాకు. నేను చూసుకుంటాను కదమ్మా. ఓకేనా? సినిమా అయిపోయిందా? ఎంతసేపు వదర్స్తారా? ఎంతసేపు వదర్స్తావు నువ్వు? పక్కోడి పిల్ల మీద చేస్తావా? ఇంటి ఓనర్ ఇంతవరకు వేయలేదు. చెయ్యి. ఇంటి ఓనరే ఇక్కడ. అయినా అనవసరం. ఓనర్ అయితే ఓనర్ లో పడి ఉండాలి. పక్క ఫ్యామిలీస్ మీద చేతులేస్తావా? మా కాపుర్లో ఏలు పెడితే ఏలు ఇరిచేస్తానేమో అనుకుంటున్నావు. కాదయ్యా, కొత్తగా పెళ్ళింది కదా, ఏదో చెప్పుకోవాలి, నచ్చ చెప్పుకోవాలి. మీరు అలా ఉండండి. ఈడు మాట్లాడితే హలో మీ అమ్మ నాన్న తీసుకునిరా. అంతవరకు ఇక్కడ పెడితే కాలు ఇరిచేస్తాను. ఏంటయ్యా రాఘవా, ఆ మొత్తం దానికి కొడతావా? కొత్తగా పెళ్ళి అయితే? సారీ సార్, సారీ. మూడేం బాగోలేదు. అసలు ఇలా ఉండకూడదండి వైఫ్ అంటే. జరిగిపోయింది అలాగంటే. ఈడోడు మా పెద్ద బామ్మరిదండి. అదే ఇంత ముందు వాడు ఫ్రెండ్ కి వచ్చాడు కదా. వచ్చాడండి. మరి ఇప్పుడు బామ్మరిది అయిపోయాడు. ఇప్పుడు బామ్మరిదా? ఎందుకు వచ్చాడు అంటే అదే మా ఆవిడ చేసిన పనికి ఇటు చాలా పశ్చాత్తాపడుతున్నాడండి. బహుశా ఆవిడ బదులు వీడి కాఫీ పెడదామని వచ్చాడు. అంతేనా? ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత కాఫీ పెట్టగానే పంపించాలి. అర్థమైందా? మీ అక్క చేసిన పనికి నువ్వు బాధపడతావేంట్రా? పెట్టు, బాధపడకు. ఆడేవాడు సార్ మీరు ఇలా నిలబడితే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు సార్. ఇలా వచ్చేయండి. ఇంతకు ఆడేవాడు తప్పుడు అలా మాట్లాడకూడదు. ఓనర్ గారు మా చిన్న బామ్మరిదండి. వీడెందుకు వచ్చాడు? అంటే ఆ లక్క చేసిన పనికి ఇటు చాలా హర్ట్ అయినట్టున్నాడు. అందుకే ఇటు కాఫీ పెడదామని వచ్చాడు సార్. వాడు పెడుతున్నాడు కదా కాఫీ. ఓహో వాడు పెట్టిందని ఇటు తీసుకొస్తాడు. అయితే వాడు పెట్టి ఇటు తీసుకొస్తాడు. ఇగో తీసుకొచ్చిన తర్వాత వెళ్ళిపోవాలి చెప్తున్నా. హలో, ఇక్కడ బాగా అన్ని అరేంజ్ చేసాం. తొందరగా నువ్వు బాటిల్స్ పట్టుకుని వచ్చేసి. సరే సరే ఓకే. అరే బా మొత్తం తీసుకొచ్చారు రా. కూలింగ్ తగ్గిపోతుంది. అది ఓనర్ గారి ఇల్లు.
ఇది నీకు, అది నీకు. మరి నాకు రేయ్, ఇది రూమ్ అనుకుంటున్నారా లేకుంటే బార్ అండ్ రెస్టారెంట్ అనుకున్నారా? ఏంటో ఇది, ఏం చేస్తున్నారు నీ సొంత ఇల్లు అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? అంటే మా ఆవిడ వెళ్ళిపోయిందని చాలా డిప్రెషన్ లో ఉన్నాను సార్. ఓహో, మీ ఆవిడ వెళ్ళిపోతే మందు తాగితే వస్తుందా? వద్దమ్మా, నాటకాలు చేయకురా రే, నాటకాలు చేయకుగో. అవసరమైతే మీ అత్త మామతో నేను మాట్లాడతాను. మీ ఆవిడ అడ్రస్ నాకి, మీ ఆవిడ అడ్రస్ నాకి అంటున్నా. ఏం మాట్లాడతారా నువ్వు? మా ఆవిడ దగ్గరికి వెళ్ళి మీ ఆయన నిన్ను వదిలేశాడు, నీకెవరు దిక్కులేరు, నేనున్నానమ్మా, పక్కన పోర్షన్ ఖాళీగా ఉంది, అందులో పెట్టుకుని మాట్లాడతాను రా అని చెప్తావు కదా. చేస్తాను, బ్యాడ్ చేయడానికే కదా అన్నావు. మీ ఆవిడ ఫోన్ నెంబర్ ఇస్తే నేను చెబుదాం అనుకుంటున్నా. అబ్బా, ఫోన్ నెంబర్ ఇస్తే మాట్లాడతావా? అంటే అంత విరహవేదన వచ్చింది అరగంటకే. ఎందుకురా పక్కింటి ఫ్యామిలీస్ మీద అంత కన్నేసావు నువ్వు? అంటే వచ్చి వెళ్తే విరహవేదన నాకు రావాలి, నువ్వు మాట్లాడతావా? ఉండలేకపోతున్నావు నువ్వు. మీ ఆవిడని ఇక్కడికి తీసుకొద్దామని. తీసుకొద్దానా? బాగుందిరా, ఈ ఐడియా బాగుంది. అంటే ఇక్కడ తీసుకొస్తాడు, నేను ఫాట్మని కొడతాను, అది చెంపు మన కాళ్ళ మీద పడుతుంది, ఈ లేవదీసి ఇలా ఇలా ఓదార్చి మాట్లాడుతుంటాడు. నాకు అర్థమైందిరా, ఇక్కడి నుంచి నేను ఫ్యామిలీస్ కి ఇవ్వను, ఓన్లీ బ్యాచిలర్స్ కి ఇస్తాను. ఏమన్నారు? నా ఇల్లు ఓన్లీ బ్యాచిలర్స్ మాత్రమే ఇస్తాను. సార్ సారీ సార్, ఇంతవరకు జరిగిన ఏం గుర్తు పెట్టుకోకండి. మీరు ఫ్యామిలీ కదా? కాదు సార్, ఇంత జరిగినంత ఉత్తి పెళ్లి సార్. రెండు లోపలికి వెళ్ళిపోతాం. అయ్య బాబాయ్, ఆహా, ఓహో. సార్ లక్ష్మి గారు, అబ్బో మేడం, పక్కనే గన్ మ్యాన్ ఉంటారా, కాల్చారనుకో పెట్టల్లాగా వాలిపోతావు. అమ్మాయి ఏమనుకోవద్దు, మా వాడికి ఏమీ లేదు సార్, చిన్న మెడికల్ ఇల్నెస్ అని. మన స్కిట్ టీమ్ లో చెప్పాలంటే మెడికల్ ఇల్నెస్ అండి, అదో చిన్న జబ్బు ఉంది, మీరు అందరూ సర్దుపండి. మీలాంటి పెద్దవాళ్ళని చూసినప్పుడు నాకు ఉన్నట్టు నిజంగా. అయ్యా, వీడు చిడతల అప్పారావు గారు మనవడు, విడతల అప్పారావు అండి. ఇకపోతే వీడు ఈయన మా నాన్నగారండి, చిడతల అప్పారావు గారు అబ్బాయి మిడతల అప్పారావు. అదేంటి ఒంటి పేర్లని ఒకలా ఉన్నాయి, ఇంటి పేర్లు డిఫరెంట్ గా ఉన్నాయేంటి అని మీకు డౌట్ రావచ్చు. ఒంటి పేర్లు ఒకటే కదండి, వెరైటీగా ఉంటుందని ఇంటి పేర్లు మార్చేసుకున్నాం అంతే. ఏది సార్, కన్ఫ్యూజన్ లో ఉన్నారా? కన్ఫ్యూజన్ లో ఉంటే కట్ చేసేయండి, అర్థం చేసుకుంటే సర్దుకోండి. డాడీ ఇంకా ఎక్కడ ఉంటే అవతల నాకు పెళ్లి చూపులు. అమ్మో, టైం అయిపోయింది, పద 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 పద. అయ్యా గోకే గారు నమస్కారం. గోకియా? అదేం పేరు డాడీ? అంటే ఈయనకి పేరు, పూర్తి పేరు ఏంటంటే గోపాలకృష్ణ. ఓహో, కనిపించిన ప్రతి వాడిని గోకుతాడు కాబట్టి ముద్దుగా గోకే అన్న. ఏమిటండి ఫ్యామిలీతో వెళ్తుంది ఎక్కడికి? నేను కంపెనీ పని మీద 2 వీక్స్ టూర్ వెళ్తున్నాను. భార్యాభర్తలు ఇద్దరునా? నో, నేను ఒక్కడిని. 2 వారాలు మీరు బయటికి వెళ్ళిపోతుంటే 2 వారాలు మేడం గారి ఇంటి దగ్గర. గోకే గారు, చిన్న విషయం, వాడికి మెడికల్ ఇల్నెస్ అని ఒక చిన్న జబ్బు ఉందండి, అది సర్దుకుపోండి. అంతేనండి, ఎంతైనా మా డాడీ మీకు ఫ్రెండ్ కాబట్టి చెప్పాడు కాబట్టి మీరు సర్దుకెళ్ళిపోవాలి. ఏమండి, 2 వారాలు సార్ ఇంట్లో ఉండరు కాబట్టి మీకు ఏమైనా కావాలంటే. మై సన్ కంట్రోల్. నీకు డాడీ అట్లా ఓకే జాడీలో ఉన్నాడు. హలో, హోల్డ్ యువర్ టంగ్, దిస్ ఇస్ జబర్దస్త్, నాట్ ఎక్స్ట్రా. ఏమండో గోకే గారు, ఎక్కడైనా కొట్టండి కానీ ఫేస్ మీద కొట్టకండి, మొత్తం అంతా కవిలిపోయి. కొట్టాలి అనుకుంటే ఇక్కడ కింద నుంచి పోయే వరకు ఒకేలా ఉంది, ఎక్కడ కొట్టాలో తెలియట్లేదు. మా డాడీ ఏం పడితే అలా అనకండి మీరు. ఎంతన్నా మా డాడీ మీ ఫ్రెండ్ కాబట్టి మీకు అలా చెప్పండి. ఎవడో దారిని పోయి వాళ్ళకి మేము అలా చెప్తూ ఉంటామా? మీరు అర్థం చేసుకుని సర్దుకుని మాతో ముందుకు వచ్చానుకోండి, ముందు ముందు మన లైఫ్ అంతా. అదే మెడికల్ ఇల్నెస్ అండి. అయ్యా గోకే గారు, మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు, బస్సుకు టైం అయిపోయినట్టుంది, వెళ్ళండి వెళ్ళండి. పదండి పదండి పదండి. సారీ డాడీ, ఎవరన్నా నన్ను కొడుతున్నారంటే నువ్వు నా ముందుండి కవతలా నన్ను కాపాడుతున్నావు. నీ ఒళ్ళు జల్లిలా తూట్లు పడిపోతుంది డాడీ. ఐఎమ్ వెరీ సారీ డాడీ, కానీ ఈ దిక్కుమాల మ్యాటర్ దాన్ని నేను కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోరా? నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే నాకు చెప్పు, నేను కంట్రోల్ చేస్తా. ఈ మాత్రం సపోర్ట్ ఇస్తే చాలు డాడీ. అదే వద్దంటున్నాను. పద, పిల్ల చూపులకు టైం అయిపోతుంది. రా డాడీ, రా. పద 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 పద.
అన్నా పెళ్ళి అంట ఓమన్నా పెళ్ళి అంట బాబా పెళ్లి చూపులు అన్నప్పుడల్లా ఇలాంటి బోర్డు ఒకటి చేయించాల్సి వస్తుంది, అయిపోగానే బయట పడేయాల్సి వస్తుంది. ఏంటే పాటేసుకున్నావా? ఆహనా పెళ్ళంటా వేసుకున్నావా? అంటే నీ జీవితం మొత్తం అంటే నువ్వు అసలు కన్న తండ్రివేనా? నోరు శుభమా అని కూతురికి పెళ్లి చూపులు జరుగుతుంటే ఎందుకలా మాట్లాడతావు? నోరు పోయి ఎక్కడ కూర్చోపా. అయినా నీకు 40 సంవత్సరాలు చెడిపోయాయి. ఇప్పుడు వచ్చేవాడికైనా నువ్వు నచ్చుతావో లేదో. అసలు వచ్చిన ప్రతి ఎదవకి నచ్చట్లేవు. ఎదవలు వచ్చే టైం అయింది. ఈ ఎదవలైనా వచ్చి చచ్చారా లేదా? సార్ వచ్చేసాం సార్. రేయ్ నీకు నువ్వే కమిట్ అయిపోకూడదు, కాసేపు అయితే వాళ్ళే కన్ఫర్మ్ చేస్తారు. బావగారు నమస్కారం. రండి రండి బావగారు, రండి అల్లుడు గారు, రండి రండి. పెళ్లి చూపుల్లో ఇలా మల్లెపూలు చల్లేస్తున్నానంటే నాకు డైరెక్ట్ గా శోభనం వెళ్ళిపోతున్నట్టుంది భావ్యం. బావగారు మాది మల్లె మొగ్గల వ్యాపారం. నా పేరు మల్లిబాబు. మా ఆవిడ బొండు మల్లి, నా కూతురు జాజి మల్లి, మా తల్లి పండు మల్లి. డాడీ వీళ్ళ ఇంట్లో మొత్తం అందరూ మల్లె మొగ్గలే, పెళ్లి అయ్యాక నా ఫ్యూచర్ మొత్తం. బావగారు ఏంటిది? ఏమీ లేదండి, మా వాడికి కాస్త మెడికల్ ఇల్నెస్ జబ్బు ఉందండి. జబ్బా? ఆ జబ్బుని అబ్బా అని ఆశ్చర్యపోకండి, అది పెళ్ళైతే సర్దుకుంటుందని చెప్పారండి. అయినా ఈ ప్రపంచంలో జబ్బులు లేనిది ఎవరికి చెప్పండి? ప్రతి ఒక్కరికి జబ్బులే. పెళ్లి చూపులు మొదలు పెడదామా? వసే పెళ్లి వాళ్ళు వచ్చారు, పలహారాలు తీసుకొని రా. చేశారా బావగారు? ఈమె నా భార్య. అవునా అమ్మా, నమస్కారం. రే అత్తగారికి నమస్కారం పెట్టు. అత్తగారు ఏంటండి అదొక వింత జబ్బే, మనం సర్దుకుపోదాం. జబ్బు జబ్బు. బాబు పాపం చూస్తావా? చూడాలి. అమ్మ బంగారు తల్లి ఇట్రా. ఇది నా కూతురు. మామగారు మీ అమ్మాయి నాకు బాగా ఏమండి బావగారు, ఇందాక ఇదేమిటి అన్నారు, ఇప్పుడు ఆ ఊపిడేమిటి? ఇది కూడా ఇది ఒక రకమైన మెడికల్ ఇల్నెస్. పెళ్లి తర్వాత తగ్గిపోతుందని చెప్పారు, సర్దుకుపోతుంది లేండి. సర్దుకుపోతే ఇద్దరు కలిసి సర్దుకుపోతారు. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏం లేదండి, బాబు గారు మాట్లాడతారా? మాట్లాడాలి. మా ఇద్దరికి టేస్టులు కలిసే, మనసులు కూడా కలిసే లేవు, చూసుకోవాలి. మీరు వెనక్కి వెళ్తే మేము మాట్లాడుకుంటాం. ఏయ్ దొంగ, పేరేంటి? పేరు తెలియకుండానే వచ్చేసారా? అమ్మ పంచు. ఆయన ఇంతకీ మీ హాబీస్ ఏంటో? పొద్దున్న లేవంగానే సాయంత్రం వరకు. ఏమిట్రా నాకు ఈ దంచుడు? బావగారు పెళ్లి చూపులు అయిపోయాయి, తర్వాతి కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం. మాట్లాడాలి. పెళ్లి చూపులు ఎలా కుదిరిపోయాయి, రేపు పెళ్లిలో ఎటువంటి పూలు పెడదాం అనుకుంటున్నారు? ఏ పూలు పెట్టినా ధరకు ఉన్నాయి. అదే మల్లె మొగ్గలు అనుకోండి, మనకు తక్కువ ధరకు వస్తాయి. పెళ్లి పందిరి మొత్తం మల్లె మొగ్గలే. డాడీ పెళ్లి పందిరి మొత్తం మల్లెపూలతో నింపేస్తే పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ. ఆపు. తర్వాత ఏం లేదండి, శోభనం. శోభనానికి ఒక 2 బస్తాల మల్లె మొగ్గలు. ఏమండి మన శోభనానికి 4 బస్తాలైంది. వాట్ ఏ న్యూస్ డాడీ. వీళ్ళ శోభనానికి 4 బస్తాల మల్లెపూలు వాడారంటే ఆ రోజుల్లో మామగారు మీ మొగ్గలకో దండవండి. మా మొగ్గలకో దండం అన్నారా మీరు? ఏం మాట్లాడుతున్నారండి? అంటే మా మొగ్గల్ని కించపరుస్తారా మీరు? మామూలుగా మాట్లాడి చెప్తున్నాను, ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. హలో, నువ్వు ఎక్కువ చేస్తున్నా, పళ్ళు రాలిపోతాయి నీకు. చంపేస్తాను. చంపేస్తా. అలాగంటే ఈ పెళ్లి క్యాన్సల్. నేను చెప్తున్నాను, ఈ పెళ్లి క్యాన్సల్. క్యాన్సల్. రారా నువ్వు. నువ్వు రా. నువ్వు రారా. మీరు క్యాన్సిల్ చేసుకోండి. మా ఇద్దరికి టేస్ట్లు కలిసాయి, మనసులు కలిసాయి. మీ ఇద్దరం జీవితాంతం ఇలాగే చిడతలు వాయిస్తుంటే అది స్టెప్పులు వేస్తుంటది.